పోలవరానికి అమరావతికి నిధులు ఇవ్వద్దని ప్రతిపక్షం ఎలా కోరుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికలకు పరిపాలనకు ఏం సంబంధం ఉందని నిలదీశారు. ఈసీ పాత్ర ఎన్నికల నిర్వహణ వరకే పరిమితమని స్పష్టం చేశారు. ఎన్నికల తీరుపై మేధావులు, విద్యార్థులు స్పందించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైకాపా కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరం పనులు 69.99% పూర్తయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 2 నెలలుగా అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల వివరాలతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశంపై మీడియాతో చర్చించారు. జూన్, జూలై నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీళ్లు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కేంద్రం నుంచి 4,508 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. పనుల వేగం తగ్గకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వేరియస్ హెడ్స్ కింద కొంత స్లిప్ అయింది. అంటే మనం అనుకున్నంత టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో దాంట్లో కొద్దిగా సడలింపులు కానీ కొంతవరకు ఇబ్బందులు వచ్చాయి. ప్రాజెక్టు ఓవరాల్గా చూస్తే 69.99% అంటే 69% పూర్తయింది. ఇంకా 31% ఉంది. ఆల్ వర్క్స్ పుట్టు కదా. నెక్స్ట్ మంత్ నీళ్లు ఇవ్వాలి. 45 మ్యాక్సిమం 60 డేస్ టైం ఉంది. దీని వీలో పెట్టుకుని ఈ పనులని పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. పోలవరంలో మనకు రావాల్సింది ఇప్పటికీ 4,508 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు డబ్బులు కూడా రావాలి. వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు. డిపిఆర్ కూడా పూర్తి చేయలేదు. మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. ఇప్పటికి మనం ఖర్చు పెట్టింది 12/4/2019 వరకు 16,371 కోట్ల 40 లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ అయిన తర్వాత మనం ఖర్చు పెట్టింది 11,231.235.61 ఖర్చు పెట్టాం. పీపీఏ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 6,727.26 కోట్లు ఇచ్చారు. ఇంకా వాళ్ళు మనకి ఇవ్వాల్సింది 4,508.35 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలి. మొత్తం దీనికి 57,940.56 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ డిపిఆర్ ఇచ్చాం రివైజ్డ్ కింద. ల్యాండ్ ఎక్విజిషన్ R&R మాత్రం 33,224.74 కోట్లు. దీన్ని ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా తీసుకున్నాం. ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రానికి కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని విధాల ఇబ్బంది కలిగించినా, మొన్న కూడా నరేంద్ర మోడీ అన్నాడు ఇది ఏటీఎం కింద తయారైందని. ఏటీఎం కాదు, ఇది ATW అని చెప్పాను నేను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే మనకు అంత అడ్వాంటేజ్ వస్తుంది. ఎన్నికల సంఘం తీరుపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణ వరకే ఈసీ పాత్ర పరిమితమని పేర్కొన్నారు. ఎన్నికలు సక్రమంగా కండక్ట్ చేయలేకపోయారు. ఈవీఎంలు మాల్ ఫంక్షనింగ్ అని ఒప్పుకొని, అదే మరిగా తెలంగాణలో ఏదైతే 25 లక్షల ఓట్లు తీసేస్తే దానిపైన సారీతో సరిపెట్టి కోర్టు పైన రెమెడీ రాకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి ఆంధ్రప్రదేశ్కి వస్తే 7,50,000 ఓట్లు తీసేయాలని కుట్రమని మీ దగ్గరకు వచ్చి తెలుగుదేశం పైన కంప్లైంట్ చేసి తెలుగుదేశం పార్టీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని గవర్నమెంట్ కూడా సిట్ వేసి వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత మీరు ఐపీ అడ్రస్ మేము ఇవ్వలేమని మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఐపీ అడ్రస్ మీరు ఇవ్వలేకపోతే ఎందుకు ఆన్లైన్లో ఈ పిటిషన్ తీసుకున్నారు? దెర్ ఇస్ అ ప్రొసీజర్ మాన్యువల్గా ఇస్తారు, ఆయన పేరు రాసిస్తారు. తప్పు చేస్తే ఈజ్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. మీరు పెట్టారు. చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత కనీసం వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి మాకు చేతగాదని చేతులు ఎత్తేస్తే ఏ విధంగా సమర్థించుకుంటారు మీరు? దీనికి మీ ఆన్సర్ ఏంటి? ఎందుకు బీజేపీ అలైస్ ఆర్ అపోజింగ్ వీవీప్యాట్ కౌంటింగ్? బ్యాలెట్ బాక్స్ లో ఉండే ఏవైతే పేపర్ స్లిప్, ఓటర్ స్లిప్లు ఉన్నాయో ఎందుకు మీరు అపోజ్ చేస్తున్నారు? దానికి జస్టిఫికేషన్ ఉందా? అన్లెస్ మీరు దొంగతనం చేయాలనుకుంటే తప్ప, దొంగతనం ఇప్పటికీ చేయాలంటే తప్ప, ఫ్రాడ్ చేయాలనుకుంటే తప్ప, ఫ్రాడ్ చేస్తుంటే తప్ప. ఈవీఎంలు కౌంట్ చేయడానికి మామూలు కౌంటింగ్ ఆఫీసర్ సరిపోతాడు. అందులో ఉండే స్లిప్పులు బయట పెట్టి సార్ట్ అవుట్ చేసి లెక్కేయడానికి అబ్జర్వర్ కింద చేయాలి. ఎందుకు ఇంతవరకు సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ గైడ్ లైన్స్ ఎందుకు ఫ్రేమ్ చేయలేదు? కౌంట్ చేశారు, డిస్క్రిపెన్సీ ఉంది, ఏం చేస్తారు? అంటే మోసం చేస్తారా మీరు? ఇప్పుడు మీరు అన్నారు ఇంజనీర్,
ఎవరు ఆ ఇంజనీర్లు? ఎవరు రిక్రూట్ చేశారు? మోడీ రిక్రూట్ చేశాడా? అంటే ఎలక్షన్ కమిషన్ రిక్రూట్ చేసిందా? వాట్ ఇస్ ది గ్యారంటీ? ఈవీఎంఏ రిపేర్ చేస్తారా? ఈవీఎంని మేనేజ్ చేస్తారా? ఏం చేయబోతారు? ఐఎమ్ ఆస్కింగ్. అందుకని ఇది పోరాటాల ఫలితం. వీవీప్యాట్ వచ్చింది. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్ళాడు ఆ రోజు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడాడు. జీవీఎల్ నరసింహరావు ఆ రోజు నేను చెప్తే ఎగబడి పుస్తకాలు రాశాడు. ఇప్పుడు ఆయన మాట్లాడు, ఆయన రివర్స్ మాట్లాడతాడు. ఏపీ సీఎస్ పునేఠాను బదిలీ చేస్తే విశ్రాంత ఐఏఎస్లు ఎందుకు మాట్లాడలేదని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ముగ్గురు ఐపీఎస్లను బదిలీ చేస్తే నోరు విప్పని వారు ఇప్పుడు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. అందరూ నన్ను అడుగుతున్నారు నేను సారీ చెప్పాలని. మీరు ఇంట్లో పడుకుంటే మీకు తెలియడం వచ్చాడు, పనిచేసి తెలుస్తుంది వీళ్ళకు, ప్రజల కోసం. హైదరాబాద్లో కూర్చుని మీకు ఏం తెలుస్తుందండి? ఇక్కడ ఆంధ్రాలో ఒక్కరున్నారండి గడ్డ పైన? ఇక్కడ మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇక్కడ 5 ఏళ్ళు కష్టపడిన మాకు తెలుస్తుంది ఇక్కడ ఏంటి సమస్యలని. ఇక్కడ ఉద్యోగం చేసి హైదరాబాద్కి వెళ్ళిపోతే మీకు తెలియదు. ప్రధాని మోదీ తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవరిని అడిగి 2000 నోట్లు తీసుకువచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలకు ఖర్చు పెట్టారని విన్నారు ఎప్పుడు మీరు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? ఎవరు తెమ్మన్నారు మిమ్మల్ని 2000 రూపాయలు? 2000 రూపాయలు తెచ్చి అభ్యర్థులు టెంప్ట్ అయిపోయి ఎక్కడికక్కడ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి, తాకట్లో పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఎవరు కారణం దానికి? మీరు కాదా? ఎందుకు 1500 రూపాయలు రద్దు చేసి 2000 రూపాయలు చెప్పి తీసుకొచ్చారు? ఈ దేశానికి క్షమాపణ చెప్పండి ఫస్ట్. వై యూ హ్యావ్ డన్? ఏమి సాధించారు మీరు ఈ దేశంలో? ఏ ఒక్క అచీవ్మెంట్? ఎకానమీ ఈజ్ ఇన్ డోల్డ్రమ్, అన్ఎంప్లాయ్మెంట్ ఫర్ ది లాస్ట్ 45 years పీక్, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ టోటల్గా ఒకటి కాదు అన్ని ఆల్మోస్ట్ ఆల్, సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఆర్బీఐ, సిఎస్ఎస్ఓ, లేకుంటే మీకు మిగిలినట్టు ఏది మిగలకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో సహా భ్రష్టు పట్టిపోయినాయి. ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్? అగ్రికల్చర్ ఈజ్ ఇన్ డోల్డ్రమ్స్. వాట్ ఎవర్ అచీవ్డ్? ఒక బ్యాడ్ రిప్యుటేషన్ ఫర్ ది నేషన్. ప్రచారాల కోసం తాను ఇతర రాష్ట్రాలకు వెళుతుంటే అక్కడ నేతలపై ఐటీ దాడులు చేస్తున్నారంటూ కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. ఒరిస్సా సీఎం హెలికాప్టర్ తనిఖీలు సోదాలు పూర్తయినాకనే హెలికాప్టర్ దిగిన ఆయన. శివమొగ్గలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి హెలికాప్టర్ తనిఖీ. బీజేపీ ముఖ్యమంత్రులు తీయరు, ప్రధానమంత్రి హెలికాప్టర్ తీయరు. ఇంతవరకు మీరు చూస్తూ ఉంటారు, ఒక్క బీజేపీ సీఎం కానీ, బీజేపీ నాయకులు కానీ, ప్రధానమంత్రి అనుచరులు కానీ ఎవరిపైన దాడులు చేశారండి?